ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్. అవినీతిపై అనుక్షణం నిఘా. పెద్దపల్లిలో ఉన్న కొండ వద్ద పూజిత గమ్యతున్నారు కావున భక్తులు గమనించారు. హర హర మహాదేవా. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గునుపూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారు పంచరామ క్షేత్రంలో ఒకటే. ఈరోజు కార్తీక సోమవారం, రెండో సోమవారం సందర్భంగా భక్తులు తెల్లారుజాము నుంచి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులకి ఏ విధమైన సౌకర్యం లేకుండా
ప్రత్యేకమైన క్యూ లైన్ 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. ఆ క్యూ లైన్ల ద్వారా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా పులిహార ప్రసాదము, నూతన పాలక మండలి సభ్యులు పాలు దాతల సహకారంతో పాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సూచనలు తీసుకుని వారి సహాయ సహకారాలతో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అందరూ వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా 11:30 నుంచి 3 గంటల వరకు ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదం సేకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆ గొడవ కూడా కాదు. ओम नमः शिवाय। ओम राजाधिराजाय प्रसव्यदाहिने सवे कामान् कामकामाय मह्यं कुबेराय वैश्रवणाय ओम तद्ब्रह्मा ओम तदात्मा ओम तत्सर्वम् अंधशरद भूतेषु हायां विश्वमूर्तिषु अंधरामा भूज्योतिरसोमृतं ब्रह्मभूद्भव ఈరోజు కార్తీక మాసం కార్తీక సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలైనటువంటి ఒకటైనటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానంలో ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకి ఉండకూడదని, అలా ఉండాలంటే కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు కూడా ఏమీ లేకోకుండా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా మన గునుపూడి పంచారామ క్షేత్రమైనటువంటి శ్రీ జనార్దన సోమేశ్వర స్వామి ఆలయంలో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జయసూర్య గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి వన్ వే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే భీమవరం వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా పంచారామ క్షేత్రాలు వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మెయిన్ రోడ్లోనే టెంపుల్ వరకు కూడా మన భీమవరం నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తాడేరు నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఈ టెంపుల్ వైపు రాకుండా వాళ్ళని డైవర్ట్ చేసి సిటీలోకి విశాఖపట్నం వైపు నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన రైల్వే అండర్ పాస్ దగ్గర నుంచి కూడా విశాఖపట్నం బ్రిడ్జ్ వైపుకి మళ్లించడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భక్తులకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో ప్రజలందరూ కూడా పార్కింగ్ చేసుకుని పోలీస్ వారికి సహకరించాలి. ఎందుకంటే సోమగుండం చెరువు చుట్టూ కూడా 4 వీలర్స్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. రైల్వే జంక్షన్ దగ్గర బస్సులు అన్నిటి కూడా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆయా ప్రదేశాలు ఏదైతే నిర్దేశించో ఆ ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకుని పోలీసు వారికి సహకరించాలి. టెంపుల్ ప్రెమిసెస్లో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు అన్నీ కూడా ఇక్కడ ఫ్రీ దర్శనం దగ్గర నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు కూడా క్యూ లైన్లు అన్నీ బారికేడ్లతో నిర్మించి చక్కగా టెంట్లు కూడా వేయడం జరిగింది. నీడ ఉంది. భక్తులు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. లైన్లో నుంచి ఉంటే చాలా తొందరగా దర్శనం అవుతుంది. ఎక్కడ కూడా ఎగ్జిట్ గేట్ల దగ్గర నుంచి ఎవరు పబ్లిక్ లోపలికి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసి దర్శనం తొందరగా ఎంత క్యూ లైన్ ఉన్నప్పటికీ ఫాస్ట్గా మూవ్ అయిపోయే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ప్రెమిసెస్లో కంట్రోల్ రూమ్ కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరా నిఘాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ వచ్చేటువంటి పబ్లిక్ని బట్టి వచ్చేటువంటి బస్సులను బట్టి బందోబస్తుని మేము అక్కడున్న అనుకూలంగా చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా మరొకసారి వినవి, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నిదానంగా వచ్చి చక్కగా స్వామివారిని చక్కగా దర్శించుకుని వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీసు వారు అవుట్ పోస్ట్ ఏర్పాటు జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా పోలీసు వారికి వచ్చి తెలియజేస్తే మేము వెంటనే రెస్పాండ్ అవుతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం.